టైం అవుతోంది. ఆగండ్రా, నేను ఇక టికెట్ కొనుక్కోలేదు. పర్వాలేదు, ట్రైన్ లో చూసుకుందాం. సిగ్నల్ ఇచ్చేసారు రారా. నేను చూసుకుంటా కదా, మీరు కూల్ గా వెళ్ళండి. సిగ్నల్ మారిందిరా, కంగారేం లేదు, నెమ్మదిగారా. సెకండ్ క్లాస్ లో చిల్లర దొరుకుతుందో లేదో, ఇదిగో ఉంచుకో, జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటమ్మా అత్తవారింటి పంపిస్తున్నట్లు? మన ఎదురు సీట్లో అంతా చపాతీ గ్యాంగే, ఒక్క మొహానికి తెలుగు రాదు. చూడరా, 2 సూపర్ కత్తులున్నాయి. చిన్న కత్తి నాది, పెద్ద కత్తి నాది. నీ చిల్లర పనులు ఆపి నా చిల్లర సంగతి చూడండి. నీకు చిల్లరండి, నేను మోసింది నేనే కదా. నన్ను మోసారు కరెక్టేనండి, మీలాగే నేను మోసాను కదా. ఇచ్చి పంపించరా. నా దగ్గర ఎక్కడ, అంత లక్ష్మణ్ గారికి ఇచ్చాను కదా. ఇదిగో 100 రూపాయలకి చిల్లర. Don't worry, I love you. I mean, I'll give you. I'm traveling with you. Okay? ఇదిగో. ఇక మీ పని చూసుకోండి. సార్ సార్ రేపు తీసుకోండి సార్. ఫైన్ బయలు చెప్తుంది ఎలవయ్యా. వెళ్ళ సార్, ఫ్లాగ్ చూడండి. రిజర్వేషన్ లేని వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోండి. టీసీ వస్తున్నాడు రా. నీ చావు నువ్వు చావు. టికెట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఏం చేసావు? మర్యాదగా చెప్తున్నాను, జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోండి. కిందికి తోసేశారనుకోండి, ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. టికెట్ ప్లీజ్. ఓ వెయిటింగ్ లిస్టా? ఆర్జీసీ క్లియర్ అయిన తర్వాత చూస్తా. కొంచెం లోయర్ పెట్టి చూడండి. కుదరదా? తప్పకుండా ఇస్తా. వీడేడో రివర్స్ గాళ్ళ ఉన్నాడే. నా మీ టికెట్ నా దగ్గర భద్రంగా ఉంటుంది. మీరు ఆ బ్యాలెన్స్ పని పూర్తి చేయండి. హలో. మై 10 rupees. No change. I'll give you next station. I want my 10 rupees. No. 100 rupees. Keep it. I don't want this. I want my 10 rupees. ఏంట్రా, లేడీ నక్షత్రం కూడా చంపేస్తోంది. స్టేషన్ ఇస్ కమింగ్, ప్లీజ్ వెయిట్. డోంట్ వరీ. ఏంటి ఇది? ఉండవే, వాళ్ళు మనకి తెలుగు రాదనుకుంటున్నారు. ఆట ఆడిద్దాం. ప్లీజ్ I want my వెయిట్. 10 rupees. అమ్మ బాబోయ్, ఈ 10 రూపాయలతో పార్లమెంట్ కొనేలా ఉంది. కిందటి జన్మలో చక్రవడ్డీలు తిప్పుంటుంది. అంటే మార్వాడి గుర్తులంటావా? గుజరాతీ గుంటలు అయి ఉంటాయిరా. Hey, what are you all discussing? Give me my 10 rupees. అమ్మ నాయనోయ్, ఈ అమ్మాయి నోరు ఆగదు. రే, టీసీ దగ్గరికి వెళ్ళి చేంజ్ తీసుకురా. వెయిట్ ఎ మినిట్ ఫర్ 5 minutes. అమ్మయ్యా, టికెట్ ప్లీజ్. ఇచ్చండి. నేను ఇవ్వడం ఏంటి? ఇదండి, ఇందాక బాత్రూమ్ తలుపు గుద్ది మరి టికెట్ తీసుకున్నారు కదా. నా పని పూర్తి అయిపోయే వరకు భద్రంగా ఉంచుతున్నారు కదా. నా పని హ్యాపీగా అయిపోయినది. టికెట్ ఇచ్చేయడం. నా సర్వీస్ లో టికెట్ లేకుండా ఇలా బాత్రూమ్ లో దాక్కున్న వాళ్ళని చాలా మందిని చూశాను. నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగిపో. అంతవరకు ఇక్కడే కూర్చో. బాత్రూమ్ లో కూకోలేదు. నో ఛాన్స్. తీసుగారు, ఇదైతే నా టికెట్ తీసుకుని అల్లే దీపమంటాడు. చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను కదా, మరి ఆ పని ఎవరు చేస్తారు? ఆ పని ఏదో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. తప్పు, చిన్నపిల్లడు, నువ్వు చేయకూడదు. సార్, వాడికి తోడుగా నేనున్నాను. ఆ పని ఏంటో చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. పని మీ ఇతర వల్ల కుదరదు, నానే చెయ్యాలా. పోనీ, మా ఆనంద్ గారితో కలిపి మొత్తం 3 ఉన్నాం. మీరు ఒక్కరు చేయగలిగిన పని మేము 3 చేయలేమా? ఎందుకు చేయలేరు? హ్యాపీగా చేయగలరు, కానీ అది మీరు చేయకూడదు, నానే చెయ్యాలా. ముందు ఆ పని ఏంటో చెప్పండి సార్. అదే నా చోపను. అసలే ఈ రీగల చేత్తో శోభన ఎలాగా అనుకుంటుంటే మధ్యలో ఇక్కడ దించుతారంటే. ఆవిడే రామస్వామి భార్య. థ్యాంక్ యూ. హాయ్, నమస్కారం అండి. పీటర్ రామస్వామి గారి మీరే కదా? ఏ ఎవరన్నా కాదన్నారా? ఆయన తాళి కట్టిన భార్యను నేనే. వెరీ గుడ్. అమ్మాయ్యా. సుందరమ్మ గారు, సుందరమ్మ గారు అదేంటి? మీరే? నా పేరు నాగమ్మ. నాగమ్మ, మీ ఆయన రామస్వామి కదా? అవునయ్యా. అయితే మీరే సుందరమ్మ. కాదండి. సారీ. అమ్మో, రాంగ్ అడ్రస్కి వచ్చావా? ఆ రామస్వామి ఈ రామస్వామి కాదు సార్. మీరు ఇప్పుడు చెప్పాక తెలిసింది సార్ నాకు చెల్ల అయిందని. చెల్ల అంటే నాకు ఎంతో ఇష్టం సార్. ఎన్నిసార్లు మా నాన్నని అడిగినా నాకు లంగా జాకెట్ తొడిగి అద్దం ముందు నిలబెట్టి, ఇదిగోరా నీ చెల్లెలు చూసుకో అని చెప్పేవాడు సార్. ఆఖరికి సిగ్గు విడిచి వాడు ఉంపుడుగా తింటికెళ్ళి అడిగాడు సార్ నాకు చెల్లాయి కావాలని. కానీ ఇప్పుడు తెలిసింది సార్, వాడు నన్ను మోసం చేశాడని. అది పక్కన పెట్టండి సార్, ఇప్పుడు నా విషయం. వస్తాను సార్, వచ్చి నా చెల్లెల్ని బతికించుకుంటాను సార్. కానీ నాకు కొంచెం టైం కావాలి సార్. మా నాన్నని చంపేసి వస్తాను సార్.
మీ కుటుంబ విషయాల తర్వాత ముందు నా సంగతి చూడండి. అరగంట ఓపి పట్టండి సార్ ప్లీజ్. మా అమ్మ మా నాన్న ఎలాగో చంపేస్తుంది. నేను తలకొర పెట్టి వచ్చేస్తాను. అమ్మ తొందరగా కానివే. వాళ్ళ ఖర్చులతో హైదరాబాద్ నుంచి వస్తాను. మనకు కావాల్సిన రామస్వామి ఫ్యామిలీ ఇది కాదు. వీళ్ళు ఇక్కడ చేరి 5 ఏళ్ళు అయిందట. యూనియన్ ఆఫీస్కి వెళ్దాం.